అంటే ఎందుకు కూర్చో ఒకరే కూర్చున్నాం లేదు ఒకరే మేము కూర్చున్నాం ఏమవసరం ఉండేది ఆడుండేది దాంట్లో ఉండేది అయ్యో అన్నీ అందరికీ నమస్కారం. అవి మనం తీసుకుంటాం అంతే కదా. ఈ డాక్యుమెంట్లు ఒకసారి అట్లా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే మధ్యాహ్నం గొంగల్రెడ్డి లక్ష్మీరెడ్డి వాళ్ళ కోడలు ఉమాదేవి ఇద్దరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చినారు. వాళ్ళు ఏదో శుద్ధపూసల మాదిరి మాది పట్టా ల్యాండు, మాది ఒరిజినల్ ల్యాండు, మాది ఇంకొకటి మాది ఆక్రమించుకోవడానికి వచ్చినారు అని చెప్పేసి దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మీ ముందరికి రావడం జరిగింది. 2001 ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి లీజుకి తీసుకున్నారు 2001లో, దాన్ని రెన్యువల్ చేసుకున్నారు 2004లో. 2006లో వాళ్ళ భర్త భార్యకు రాపించినాడు రిజిస్టర్. అది ప్రభుత్వ భూమి ఎట్లా రిజిస్టర్ చేసేదానికి వీలవుతుందో ఎవరికి తెలియదు. దీని పంచాయతీ సెక్రటరీ వాళ్ళ కొడుకు మన్మోహన్కు ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ ఇచ్చినాడు, లీజ్ రిజిస్టర్ చేసినాడు. దాన్ని తీసుకొని ఇతను డాక్యుమెంట్లో సర్వ హక్కులతో మా భార్యకు నేను చేపిస్తానని చెప్పి పెట్టినాడు. దీని మీద మేము పీజీఆర్ఎస్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా నోటీస్ పంపించినారు పేపర్లు మాకు పీజీఆర్ఎస్లో. మాకు ఈ వివరణ కూడా అడిగినారు, ఇట్లా అని ఇచ్చినాము. జెడ్పీకి కూడా మేము పోయి ఒకసారి వేరే వాళ్ళ ద్వారా కనుక్కుంటే రికార్డే లేకుండా చేసినారు. ఈ 2001 కన్నా ముందే లక్ష్మీరెడ్డి అప్పుడు 2001లోనో 19వ చిల్లరలోనో జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నాడు. ఈ రికార్డులన్నీ అప్పుడే తారుమారు చేసి అతన్ని కన్ను పడింది రికార్డుల మీద. ఈ ఒక్క భూమే కాదు, ఇంకా చాలా భూములు ఉన్నాయి, మీకు అవి కూడా ఇస్తాం మేము. ఇప్పుడు ఫస్ట్ ఈ భూమి వరకే మేము వివరణ ఇస్తాం మీకు. ఇది గూడూరు గ్రామపల్లం ప్రీఓటీ ల్యాండు. దీంట్లో 24 సెంట్లు ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని వాళ్ళకు లీజుకు 2001లో ఇచ్చినారు. 2004లో వాళ్ళ సెకండ్ లీజ్ తీసుకున్నాడు. 2006లో వాళ్ళ భార్యకు అతను రిజిస్టర్ చేశాడు. ఇది ఎక్కడికైనా కానీ చెల్లుతుంది, మీకైనా కానీ ఎవరికైనా సామాన్యుని కూడా అర్థమవుతుంది. డాక్యుమెంట్ సహా మీకు ఇస్తాం ఇప్పుడు అందరికీ, మీ మీడియా వాళ్ళకు. మీరు కూడా దీని మీద ఇది చేయండి. నిన్న వచ్చేసి మేము మా సైటు క్లీన్ చేస్తూ ఉంటే 3 సెంట్లు స్థలం మా భార్య పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాం. పక్కన కూడా 4.5 సెంటు ఉంది, దాంట్లో అక్రమంగా షెడ్లు వేసుకొని ఉన్నారు. అది కూడా అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాం మేము. వాళ్ళు చెప్పేది మాది 20 సెంట్లు ఉందని. 20 సెంట్లు అక్కడ సైటే లేదు. వీళ్ళు ఆల్రెడీ గతంలో కూడా వేరే వాళ్ళ మీదకి ఇట్టే కోర్టుకు పోయినారు. లోయర్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయినారు. వాళ్ళ దగ్గరనే మళ్ళా వాళ్ళ బినామీ మళ్ళీ అనే అతను ఉన్నాడు, అతనికి పేరు మీద రిజిస్టర్ చేసుకొని అతన్ని కూడా సాక్ష్యం చేసినారు. ఆ రిజిస్టర్ చేసిన దాంట్లో కూడా 11, 12 ప్లాటు మాది, మా హద్దు చూపించినారు. 12వ ప్లాట్ మాది అని చెప్పి 12వ ప్లాట్ నెంబర్ వేశారు, మా పేరు పెట్టలే. దీంట్లో హద్దుల్లో కూడా క్లియర్గా రాసినారు రోడ్డుకు పోయిన భూమి అని చెప్పేసి వాళ్ళ సర్వే నెంబర్ 307A2Bలోని రోడ్డుకు పోయింది అని భూమి దాంట్లో వాళ్ళ డాక్యుమెంట్లోనే చేసినారు. దీంట్లో సాక్ష్యం వేసింది కూడా వాళ్ళ బినామీ మల్లి అని, వాళ్ళ దగ్గర ఉంటాడు మల్లికార్జున రెడ్డి అని, ఆలంగనపల్లి అతను. ఇది వేరే వాళ్ళకు కుదవకు పెట్టిండారు. వాళ్ళ పేరు మీద అయితే రిజిస్టర్ అయితే ఫుల్ రిజిస్టర్ జరిగింది, ఇది కుదవే పెట్టిండేది. ఇతను జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే అతనికి ఒక 50 ఎకరాలు 60 ఎకరాల భూమి ఉండింది. ఎక్కడైనా ప్రభుత్వం వాళ్ళు 24 సెంట్లు నువ్వు ఎక్కడ నిరుపేదవు అని చెప్పి నీకు ఇచ్చినారు భూమి తీసుకోమని, నువ్వు దాన్ని మీ కొడుకు ఇచ్చి ఎట్లా వచ్చింది? నువ్వు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే నీకు ఆస్తులు ఉన్నాయి కదా, అతను లేకుండా కూడా ఉన్నాయి నీకు ఆస్తులు. మీ కోడలకు ఎట్లా ఏ విధంగా రిజిస్టర్ చేయించాడు మీ కొడుకు? మీకు అందరికీ చెప్పవలసిన నీకు వయసు 80 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు ఎక్కడన్నా ఉంటే కరెక్ట్గా ఏదన్నా వాళ్ళు వీళ్ళు తప్పు చేసినా చెప్పాలా. నువ్వు అటాటిది పోయి ఎక్కడ ఉండే దొంగ భూములు, దొంగ సర్వే నెంబర్లు, నీ రికార్డ్ అన్నీ నీ ఆఫీస్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి కాట్ చేసినావు. ఈ ఒకటే కాదు, వర్క్ బోర్డు భూమి కూడా ఒకటి తీసుకొని ఉండవు. ఆ వర్క్ బోర్డు భూమి కూడా ముత్తవల్లితో, ఏ రోడ్డు ముత్తవల్లితో వాళ్ళ కొడుకు మా రఘునాథ్ రెడ్డి పేరు మీద ఒకటి చేయించుకున్నారు.
77 సెంట్లు భూమి. దీని మీద కూడా ఆల్రెడీ ఈ రంజాన్లో ముస్లిం సోదరులందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. ఒకసారి ఇది మీ దృష్టికి తీసుకొని వస్తాం, మేము పోయి అడగాలంటే ఎక్కడ అడగలేకున్నాము అంటే అధికారుల దగ్గరికి పోతామని కూడా చెప్పినాము. మేము కూడా మా నాయకుల దగ్గరికి పోతాము, దీని మీద ఏమున్నా కానీ వివరణ అడుగుతాం. మా సైటులోకి వచ్చిన 3 సెంట్లది కాకుండా ఇదే కాదు, ఇంకొక సైటు మిలిటరీ వాళ్ళది కూడా ఇదే విధంగా వాళ్ళ కొడుకు రఘునాథ్ రెడ్డి పేరు మీద వెబ్ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఎట్లా చేయించుకున్నారు వెబ్ల్యాండ్ ట్రాన్స్ఫర్ అర్థం కాలే. ఇది అందరికీ మీ మీడియా వాళ్ళు కూడా అందరికీ తెలియజేయాలా. వాళ్ళు శుద్ధపూసలో మీరు ఏమైంది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఒకటి వాళ్ళ నిన్న వచ్చి మేము సైట్ క్లీన్, మా పేరైతే ఈరోజు మీడియాలో కూడా అతను ఎత్తలేదు. మేము నిన్న మా సైట్ క్లీన్ చేస్తా అంటే వచ్చి మట్టి తోలేదానికి పెట్టినాము. మట్టి తోలేదానికి పెడితే అతను వచ్చి టిప్పర్ కింద కూర్చున్నాడు. అతని వయసు ఎంత, అతను చేసే చేష్టలు ఏంటో ఎవరికీ అర్థం కావడంలే. దిగజారితే మనిషి ఇంత దిగజారుతాడా అని అతన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా. కానీ ఇంకా నేను టీడీపీ సీనియర్ నాయకుడిని, ఇంకా పార్టీ విషయానికి వస్తే నేను టీడీపీ సీనియర్ నాయకుడిని. నేను ఎప్పటి నుంచో నేను ఇది చేస్తానా అది చేస్తానా అన్న. నువ్వు నేను ఇద్దరం కాంగ్రెస్లో ఉన్నాం. మేము కలిసే డిఎల్ రవీంద్రారెడ్డికి ఎంపీ టికెట్ వచ్చినప్పుడు ఎంపీ బై ఎలక్షన్లలో మనం నీ ద్వారానే మేము డిఎల్ రవీంద్రారెడ్డికి చేసింది. అప్పుడు కూడా మా బూత్ మెజార్టీ ఎక్కడా రాలే. మా బూత్ వచ్చింది, ఇంకొక బూత్ ఎక్కడో వచ్చింది, 2 బూత్లే వచ్చినాయి. ఇంకా రెండోది వస్తే నేను టీడీపీ గెలిచేదానికి కృషి చేసిన, నేను అది చేసిన ఇది చేసిన అంటాను. నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏ రోజైనా ఎక్కడికైనా గెలిచేదానికి ఎక్కడన్నా నువ్వు పని చేసినావా? ఎప్పుడు నువ్వు చేసిందంతా నీ బతుకంతా బ్లాక్మెయిల్కే జరిపింది. బ్లాక్మెయిల్ నీకు లెక్క ఎవరిస్తే వాళ్ళు, లేకపోతే వాళ్ళ చెడ్డోళ్ళు వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టియడము ఇది చేయడం. గతంలో కందుల శివానంద రెడ్డి వాళ్ళు ఏదో నిలబడతానే వాళ్ళని మేము తమ్ముండే ఉన్న నిలబెట్టావు. నువ్వు అప్పుండే బాండ్లన్నీ చింపించుకున్నావు. అందరికీ తెలుసు. నీకు చంద్రబాబు నాయుడు సార్ నువ్వు అదే నిజంగా సీనియర్ లీడర్ అయితే నీకు ఎప్పుడూ టికెట్ ఇచ్చిండు. నీకు టికెట్ ఇచ్చేదని కాబట్టి అమ్మేది మేలు పార్టీని. ఇదే ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఆన్లైన్ చేయించినాడు. ఇది 24 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆన్లైన్ చేయించుకున్నాడు శివరాం ఈ గత వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీతో నీకు ఉండే లాలు చెట్టాడిది. నువ్వు అంజద్ బాషా దోస్తీ ఎలక్షన్ మాకు 49వ డివిజను, 50 డివిజను, 37, 38 నేను క్లస్టర్ ఇన్ఛార్జ్. నేను అక్కడ మేము క్యాన్వాస్ చేస్తానే భవిష్యత్తు గ్యారెంటీ చేస్తే మాకు వైసీపీలో ఎక్కడా కూడా సమస్య లేదు. మమ్మల్ని ఊర్లోకి వస్తే రానియావు, మమ్మల్ని రానియకుండా చేసేదానికి సర్వప్రయత్నం చేసినావు. 2 టౌన్ తాలూకా స్టేషన్లో కేసు పెట్టావు మా మీద మర్డర్ కేసు ఉంది. వాళ్ళని రావద్దు, వాళ్ళు వస్తే ఇది నా మీద మర్డర్ కేసు లేదు. మర్డర్ కేసు పెట్టించినారు అంజద్ బాషా వాళ్ళ గత వైసీపీ గవర్నమెంట్. ఒక మర్డర్ కేసే కాదు, 5 SC ST కేసులు పెట్టించినారు, 4 307 కేసులు పెట్టించినారు, 2 306 కేసులు పెట్టించినారు. వాడు ఎవడో చచ్చిపోయినాడు, మనిషిని కూడా చూడలేదు. ఆ కేసు కూడా నా మీద బనాయించినారు. మీ మీద ఎందుకు ఉండవంటే ఒక కారణం కూడా కేసులు మీకు వాళ్ళకు లోపాయిక ఒప్పందం. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏ రోజు ఓట్లు అడగరు వాళ్ళను. మీకు కావాల్సింది కార్పొరేషన్ ఎలక్షన్లకు మాత్రమే. మీ వరకు మా ఒక వార్డు మా జోలికి రావద్దు, మీకు మేము సహకరిస్తామని మీకు అంతా జరిగింది. మన పోయిన ఎలక్షన్లో జరిగింది కదా ఆల్రెడీ. అవినాష్ రెడ్డి సార్ ఎంపీ అవినాష్ రెడ్డి గారు వచ్చింటే లాస్ట్లో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు కదా. మీరు ఎలక్షన్ అయిపోతానే కౌంటింగ్ టైం పట్టింది. మన వైసీపీ వైస్ చైర్మన్ ఉన్నాడు ఆయన, టౌన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, వాళ్ళ మనమడి పుట్టినరోజుకు పోతే అంజద్ బాషా వాళ్ళు మీరందరూ కూర్చొని ఉన్నారు. ఫోటోలు ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర, మీరందరూ చూసినారు. అబ్బా మన్మోహన్ అన్న మనకు బలి చేసాడని భుజం తట్టడిచ్చి మాట్లాడుకుంటున్నారు. మీ నాయన లక్ష్మీరెడ్డి అంటే గతంగా మీ లక్ష్మీరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లే. వయసులో ఒకడే లక్ష్మీరెడ్డి అనడం కూడా తప్పు కాదు. అతను ఆ పేరు పెట్టి పిలిచడం కూడా తప్పే. ఆ లక్ష్మీరెడ్డి ఎప్పుడు కూడా ఎవరు ఎదుగుతానే కానీ చూడలేడు. గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళలో చేతిలో ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త అందరూ ఇబ్బంది పడినారు. నువ్వు ఎక్కడన్నా ఇబ్బంది పడినావా? నీ బియ్యం గోడౌన్లో లీజులు అట్టే కొనసాగినాయి, అంతకుముందు కొనసాగినాయి, ఇప్పుడు కొనసాగినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక అంటే నీ టైం బాగలేదు. నువ్వు మోసము చేసేవానికి ఎవరికైనా మోసమే వస్తుంది కాబట్టి నీకు అటు అయిపోయింది, బయటపడింది. అప్పుడు అమీర్ బాబు వాళ్ళు ఉన్నారు. అమీర్ బాబు నువ్వు ఎంత ఇది చేసినావు? దుర్గాప్రసాద్ ఎలక్షన్లో 200 చిల్లర బూతులు ఉంటే 180 బూతులు నాయే అన్నీ ఒక తీసుకొని వస్తావు బుక్. దీనికి లెక్క కావాలని అందరికీ లెక్క తీసుకొని పోయి ఎవరికి లెక్క పెంచినావు నువ్వు? ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏ రోజైనా నువ్వు రూపాయి నీ సొంత ఖర్చు పెట్టినావా? లేకపోతే తీసుకోపోయిన లెక్క ఎవరికన్నా జనాలకు ఇచ్చినావు? మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఎలక్షన్కు
మేము ఊర్లోకి పోయినాం. ఊర్లోకి పోతే మాకు ఎవరే కానీ మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా లేరు ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఇంతవరకు కూడా అని చెప్పి మమ్మల్ని చాలామంది వచ్చినారు. ఎప్పుడూ లేని మెజార్టీ మాకు అక్కడ ఎప్పుడు కూడా -700, 800, 1000. ఫస్ట్ టైం అతను లేకుండా పోటీ చేసినందుకు మెజార్టీ వచ్చింది మాకు ఫస్ట్ టైం ఆనందపల్లిలోనే. అతను ఎంత కరెక్ట్గా ఉన్నాడో మీరే ఒకసారి ఇది చేయండి. ఇంకా ముఖ్యంగా ఇంకోటి, రేపు సర్వే చేయాలంటే అతనికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. మీడియా మిత్రులందరూ ఆడికి రావాలా, మీరందరూ వచ్చి కొలతకాడ చూడాలా ప్రతి ఒక్కటి. ఇప్పుడు వాళ్ళు ఏదో మ్యాప్ దొంగ మ్యాప్ వేపిస్తే చెల్లదు, శాటిలైట్లో ఉంది. ఇప్పుడు అన్ని టెక్నాలజీ మారిపోయి ఒక్క స్క్వేర్ ఫీట్ దాటినా కానీ బయటపడిపోతుంది. మీరందరి ముందరనే లైవ్లోనే కొలత వేపించేదానికి మాట్లాడతాము. ఇతను కొలత జరగకుండా ఉండేదానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి కొలత వేయకుండా ఆపడానికి కారణం కూడా మీ అందరికీ ఇప్పుడు మేము చూపించిన డాక్యుమెంట్లు మీకు అందరికీ ఇస్తా, ఇదే కారణము. రెండోది వచ్చేసి ఇంకొకటి కూడా దీంట్లో చిన్న జిన్మాచిపల్లె భూమి రఘునాథ్ రెడ్డి వాళ్ళ కొడుకు ఇంకొక డాక్యుమెంట్ కూడా మిలిటరీ ఎస్సీల్ది ఎక్కించుకున్నాడు. ఈ డాక్యుమెంట్ కూడా చూడండి. ఈ డాక్యుమెంట్ కూడా పీజీఆర్ఎస్లో కూడా రేపు ఇవ్వడం జరుగుతుంది. మా కాడికి వచ్చిన బాధ్యతలు ఇంకా చాలామంది ఫోన్ చేస్తున్నారు. మా శక్తి మేరకు ఎక్కడ ఉన్నా కానీ న్యాయం చేసేదానికి అతను టీడీపీ పార్టీ అని చెప్తున్నాడు, కానీ టీడీపీ పార్టీ ఎక్కడ కూడా కబ్జాలు చేయమని ఎక్కడ చెప్పలే. అతను టీడీపీ కూడా కాదు. మీరు ఫస్ట్ గమనించే ఎలక్షన్లలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అతను ఎవరికి ఓటు వేయమని చెప్పింది ఊరిలో తిరిగి కూడా చేసినారు. అతను చేసిన దానికి ఊరంతా ఊసినారు. ఎప్పుడైనా కానీ బహిరంగంగా వాళ్ళ ఊరిలో మా దేవుని ఆలంగంపల్లె గుడి, మారమ్మ గుడి పవర్ఫుల్గా ఉంటుంది. ఆ గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. నేను వైసీపీకి ఓటు వేయమని టీడీపీకి ఓటు వేయమని చెప్పినా అని చెప్పి, నేను టీడీపీకి ఓటు వేయమని చెప్పినా కానీ చెప్పి సరిపోతుంది. అతను ఏం చెప్పినా కానీ మేము కరెక్ట్ అని ఒప్పుకుంటాం. ఆల్రెడీ ఆడియోలు అన్నీ మీరు విన్నారు. ఓట్లు మా అవతల వేయండి మా, నేను ఊర్లో లేను, డబ్బులు అంటే మళ్ళీ చూస్తా అని. డబ్బులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర తీసుకొని ఏం చేయాలనో అది చేసినాడు. అది అందరికీ తెలిసి ఇప్పుడు అతని భవిష్యత్తు కూడా పైన పార్టీ ఆఫీసులో కూడా తెలుసు. లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు సార్ అక్కడెక్కడో ఉన్నాడు, మేము ఏం చెప్తే అది వింటారనుకుంటున్నారు. వీళ్ళు ఏమి చేసేది ప్రతి ఒక్కటి ఇంటెలిజెన్స్ ద్వారా పోతాండాయి. ఈ రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చినాము. మేము అందరికీ కూడా అడిగినారు. నిన్న సిఐ గారు పిలిపించినారు. ఏమ్మా మీ సమస్య అని చెప్పినారు. సార్ మా డాక్యుమెంట్ మేము చేసుకున్నాము, మీరు కొలత వేపిండి, మాది రాకుండా మేము రాపిచ్చేసి ఇక్కడే పోతాం, మేము పొరపాటు అయిపోయింది సార్ అని కూడా చెప్పి క్షమాపణ చెప్తామని కూడా చెప్పినాం. మాది వచ్చినప్పుడు అయితే మేము ఆపం సార్ అని చెప్పి. ఇది ప్రెస్ మీట్కు ముఖ్య కారణం. మేము భూమి కొనేటప్పుడే మాకు అమ్మిన వాళ్ళకు ప్లాన్ అప్రూవల్ ఉంది 3 సెంట్లకు. ఇవన్నీ ఫ్లాట్లు వేసిన దాంట్లో వేసింది కూడా ఇప్పుడు కాదు, వేసింది కూడా ఈ సంవత్సరం. ఇది మ్యాప్ మేము కొనే వాళ్ళకు లింక్ డాక్యుమెంటు 1932, 1941, 1985లో ఫ్లాట్లు వేసినారు. అక్కడి నుంచి 2001, 2007, 2018, 2025 7 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ 7 డాక్యుమెంట్లు కూడా మ్యాప్ అప్పుడు వేసినట్టే. వీళ్ళు సర్వే నెంబర్ వచ్చేసి 302 ఉన్నాయి. వాళ్ళ సర్వే నెంబర్ వేరు, మా సర్వే నెంబర్ వేరు. వాళ్ళ సర్వే నెంబర్ వచ్చేసి 307A2B 20 సెంట్లు అని పెట్టుకున్నాడు. మాది 307A2A మాది, వాళ్ళది 2B, మాది 2A. వాళ్ళు 2B మీద ఇంజక్షన్ తెచ్చుకొని మాకంతా ఇంజక్షన్ ఉందని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ స్థలంకు మాకు సంబంధమే లేదు. రేపు మీ 3 గంటలకు సర్వే ఉంది. మీరు కూడా ఒకసారి అట్లా అందుబాటులో ఉండేవాళ్ళు ఒక 5 మందో 10 మందో అట్లా వచ్చి కొలత కూడా ఒకసారి వీడియో తీయండి. ఎక్కడా కూడా తప్పులు జరగవు, అంతా కరెక్ట్గా జరగాలని కోరుకుంటున్నాం. అది కూడా కొలత జరగకుండా చేయాలని చాలా ట్రై చేస్తున్నాడు. చూస్తాం ఏం జరుగుతుందో. ఆఫీసర్ల కాడికి మేము కూడా పోతాము. నమస్కారం అందరికీ. ఇంకా మా అసెంబ్లీ నుంచి వచ్చినాక ఖచ్చితంగా తీసుకోపోతాం. మేము కూడా పార్టీకి వాళ్ళ మాదిరి వెన్నుపోటు పొడచలే కదా. మేము పార్టీలో కష్టపడి కేసులు పెట్టించుకొని రిమాండ్కు పోయి ఇబ్బందులు పడి ఊళ్ళల్లో లేకుండా పోలీసులతో దెబ్బలు తిని పనివాళ్ళం. వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ టీడీపీ పార్టీ అని చెప్పుకునేదానికి తప్ప ఎక్కడన్నా ఇబ్బంది పడినారేమో మీరందరికీ మీ దాంట్లో ఉంటాయి కదా, మీకు తెలిసిట కదా. ఏ కేసులో వాళ్ళు రిమాండ్ పోయినారు, ఏ కేసులో వాళ్ళు ఇబ్బంది పడినారు, వాళ్ళ లీజు ఎక్కడ. గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడినారు. వాళ్ళు ఇబ్బంది పడినారా? వాళ్ళకి ఎక్కడైనా లీజు పోయిందా?
రేషన్ షాపు జరుపుతానే కదా గోడౌన్లు పోయినాయా? వాళ్ళ పనులు జరగలేదా? ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు ఎక్కించుకున్నారు కదా వాళ్ళు, ఆన్లైన్ ఎక్కించుకునే దాంట్లో కూడా ముఖ్యంగా ఏమిరా అంటే పైన గత వైసీపీ గవర్నమెంట్లో ఎక్కించుకునింది. వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ టీడీపీ అని ఏం లేదు, అతను ఎక్కడ అధికార పక్షం ఉంటే అక్కడ ఉంటాడు మామూలుగా. ఎక్కడ యువతలో ఉన్న ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వెనుకోడు పొడుస్తాడు అతను. నైజమే అది. ఇప్పుడు కాదు ముందు కూడా మీరు చూసి ఇన్నింటారు కదా, మాకన్నా ముందు మీరు ఇన్నింటారు. కందులు శివానంద రెడ్డికి ఆల్రెడీ ఒకసారి ఇట్టే వాళ్ళ తమ్ముని నిలబెట్టించి భయపెట్టించి బాండ్లు కూడా లెక్క బాండ్లు చించి ఇచ్చేసాడు కదా. మీకు తెలియదా? అందరికీ ఎక్కడ మాకు బయటికి చెప్పకపోవచ్చు, మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు, అందరికీ తెలుసు. లీజు డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకునింది ఎక్కడ కూడా ఫస్ట్ టైం ఇదే తీసుకొని కూడా దాని మీద కూడా అతను నాది కరెక్ట్ అన్నట్టుగా ఇది చేస్తున్నాడు.